వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ముందుగా రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా 0% వాటర్ క్రైసిస్ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ నిజంగానే భారతదేశ వ్యాప్తంగా 0% వాటర్ క్రైసిస్ ఉందా అనేది మనం రియాలిటీ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. అయితే ఇక్కడ వరల్డ్ వైజ్ పాపులేషన్లో 18% ఆఫ్ పాపులేషన్ టోటల్గా ఇండియాలోనే ఉంది. దీంట్లో 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ మన భారతదేశంలో ఉన్నాయి. ఇది నేను చెప్తున్నదో లేకపోతే కొత్తగా క్రియేట్ చేసిందో కాదు. అకార్డింగ్ టు 2019 నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం దీనికి ఒక ప్రైమ్ మినిస్టరే చైర్మన్గా అయితే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా 122 దేశాల్లో భారతదేశం అంటే వీటిలో నీతి ఆయోగ్కి సంబంధించి ఫ్రెష్ వాటర్ రిసోర్స్కి సంబంధించి 122 దేశాలలో భారతదేశం ర్యాంకు 120 అని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్పింది. తర్వాత 600 మంది ఇండియన్స్ 600 మంది మిలియన్ ఇండియన్స్ ఫేసింగ్ స్కేరిటీ ఆఫ్ వాటర్ అంటే నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు దాదాపుగా 600 మిలియన్ల పబ్లిక్ ఇండియన్స్ ఉన్నారు అని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ చేసింది. దాదాపుగా 21 సిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా 2030 నాటికి దాదాపుగా 0% వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ 0%కి వస్తుంది అని ఇప్పటికే మనము వాటర్ క్యాన్లు కొనుక్కుంటున్న పరిస్థితి దేశంలో ప్రతి సిటీలోనూ కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ రిసోర్సెస్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా కానీ 2030 వచ్చే వరకు టోటల్గా గ్రౌండ్ లెవెల్ అనేది 0%కు వెళ్తుంది అని చెప్పి నీతి ఆయోగే రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఈ వాటర్ రిసోర్సెస్ సంబంధించి వీటిని పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాల మిషన్స్ కూడా తీసుకొచ్చింది. దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది. ఇన్ని మిషన్స్ చెప్పి ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కూడా చాలా వరకు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 నుంచి 90% మంది పబ్లిక్కి ఈ స్కీమ్స్ ఏంటో కూడా తెలియదు. అంటే అంత మంచిగా ప్రచారం చేశారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మొదట మిషన్ ఎన్డబ్ల్యూపి నేషనల్ వాటర్ పాలసీ అనేది 2012లో తీసుకొచ్చారు. దీనికి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని పేరు పెట్టారు. అయితే నెక్స్ట్ మిషన్ తీసుకొచ్చి జల్ జీవన్ మిషన్ ఇది 2019 నుంచి 2020 మధ్యలో తీసుకొచ్చారు. దీనికి టోటల్గా బడ్జెట్కి సంబంధించి 2,08,652 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పి అప్పుడు ప్రకటించారు. తర్వాత ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారంటే 1,85,985 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు ఈ జల్ జీవన్ మిషన్ కోసం అయితే ఖర్చు చేశారు. ఇక తర్వాత వచ్చేసి పిఎం కృషి సించాయి యోజన అని చెప్పి ఇంకోటి 2015 నుంచి 26 మధ్య కాలంలో అని చెప్పి ఇంకో మిషన్ తీసుకొచ్చారు. దీనికి దాదాపుగా 93,000 కోట్ల రూపాయలని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ రెండు కలిపి కూడా ఈ మిషన్లో పాలు పంచుకుంటాయి అని చెప్పి కూడా నీతి ఆయోగ్ అయితే చెప్పారు. తర్వాత ఫోర్త్ మిషన్ వచ్చేసి మిషన్ అమృత్ సరోవర్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మిషన్స్ గురించి దీంట్లో మిషన్ అమృత్ సరోవర్లో రాష్ట్రాలకు కొన్ని డబ్బులు కూడా కేంద్రం ఇచ్చింది. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ పడిపోతున్నాయి వాటర్ కాబట్టి ఆ రిసోర్సెస్ కోసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యంగా చూసుకుంటే ఆ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల గురించి మనం మాట్లాడితే ఏపీకి దాదాపుగా 139.7 కోట్ల రూపాయలు, బీహార్కి 191.64 కోట్ల రూపాయలు, ఛత్తీస్గఢ్కి 296.03 కోట్ల రూపాయలు. ఇలా ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్కకి కెపాసిటీ బట్టి కొంత అమౌంట్ని మెయింటైన్ ఇచ్చుకుంటూ వచ్చింది. తర్వాత నమామి గంగాకు 20,000 కోట్ల రూపాయలని కేటాయించింది. అయితే ఈ 20,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏమయ్యాయో కూడా కేంద్ర ప్రభుత్వము లెక్కల్లో కూడా పూర్తిగా లేదు. దీన్ని ప్రశ్నిస్తే కనుక ఎవరైనా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అని కనుక ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అనే ఒక ముద్ర మాత్రం ఖచ్చితంగా వేస్తారు. అయితే ఇక్కడ ఈ మిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏపీ గురించి మాట్లాడితే ఏపీకి ఇప్పటి వరకు కేంద్రం ఎంత ఇచ్చింది అని మాట్లాడితే జల్ జీవన్ మిషన్ కోసం 14,457 కోట్లు ఆగస్టు 2025లో ఇచ్చామని చెప్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు, ఇక వాటర్ షెడ్ కోసం దాదాపుగా 9,000 కోట్లు, అంటే మొత్తంగా దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఏపీకి ఇచ్చాము అని చెప్పి కేంద్రం చెప్తుంది. మరి నిజంగానే ఏపీకి ఇంత డబ్బులు ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోయాయి?
ఆ డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయమే. ఇక్కడ 2024లో మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ చెప్పినట్టుగా వాటర్ దేశవ్యాప్తంగా జీరో వాటర్ క్రైసిస్ ఉంది అని ఆయన చెప్తున్నారు కాబట్టి మనము ఒకసారి 2024 గురించి మాట్లాడదాం. ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మేజర్ సిటీస్లో 2024లో వాటర్ లేక, స్నానాలు చేయలేక, ఆఫీసులకు వెళ్ళలేక, స్నానం చేయాలి కాబట్టి ఆఫీసులకు వెళ్ళలేక ఇండ్లలోనే కూర్చున్న పరిస్థితి ఇక్కడ ఈ సిటీస్లలో నెలకొంది. ఎంత క్రైసిస్ వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ 2024లోనే ఇంత క్రైసిస్ వస్తే మరి రాబోయే ఫ్యూచర్ ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ నితిన్ గడ్కరీ చెప్పినట్టుగా ఇక్కడ E20కి సంబంధించి అంటే ఇథనాల్కి సంబంధించి దాదాపుగా 10.3 నుంచి 13.07 బిలియన్ లీటర్ల ఇథనాల్ తయారవుతుంది అని చెప్తున్నారు. ఈ ఇథనాల్ తయారు కావడానికి దాదాపుగా 37,180 బిలియన్ లీటర్ల నీళ్లు అవసరము. ఈ ఇథనాల్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే ముఖ్యంగా చెరుకు కానీ, లేదంటే మొక్కజొన్న కానీ, కార్న్ కానీ, అంటే మొక్కజొన్న నుంచి వీటి నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉందో వాటిని మరిగించి ఆ పిప్పి ద్వారా వచ్చినటువంటి ఆయిల్నే ఈ ఇథనాల్ రూపంలో యూజ్ చేస్తారు. దీనికోసమే దాదాపుగా ఇన్ని బిలియన్ లీటర్ అంటే 10.03 నుంచి 13.07 బిలియన్ల ఇథనాల్ తయారు కావాలి. లీటర్ల ఇథనాల్ తయారు కావాలంటే 37,180 బిలియన్ల లీటర్ల వాటరు ఖచ్చితంగా అవసరం. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక సంవత్సరానికి మనం మాట్లాడుకుంటే అగ్రికల్చర్కి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పంటల్ని పండించడానికి దాదాపుగా 6 లక్షల బిలియన్ లీటర్లు ప్రతి సంవత్సరం అవసరమవుతాయి. తర్వాత హౌస్ హోల్డ్స్ అంటే మన ఇండ్లలో నిత్యావసరాలకు వాడుకోవడానికి దాదాపుగా 60,000 బిలియన్ లీటర్ల వాటర్ అవసరం వస్తుంది. ఇక ఇండస్ట్రీస్ కోసం దాదాపుగా 40,000 బిలియన్ లీటర్ల వాటర్ అవసరం. టోటల్గా ఇంత వాటరు పర్ ఇయర్ అవసరం వస్తుంటే మరి ఇక్కడ ఇథనాల్కి సంబంధించి టోటల్గా E2 తయారు చేయడానికి 37,000 బిలియన్ లీటర్ల నీటిని ఎక్కడి నుంచి కేంద్రం తీసుకొస్తుంది అనేదే ముఖ్యమైన ప్రశ్న. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది దాదాపుగా 38% ఏమో పెట్రోల్ పైన ప్రైజెస్ పెరిగిపోయినాయి, 65% ఏమో ఫుడ్ పైన ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. ఇదంతా కూడా బర్డన్ అవుతుంది అని చెప్పి సామాన్య ప్రజలు తాము బాధపడుతుంటే ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాత్రము చాలా సంతోషంగా ఆయన వేరే అలిగేషన్స్లో ఉన్నారు. దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ నితిన్ గడ్కరీ యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి సియాన్ ఆగ్రో, ఇక తర్వాత మానస్ ఆగ్రో అనేది ఈ ఇథనాల్ని తయారు చేసే కంపెనీలు. ఇవి నితిన్ గడ్కరీ యొక్క కుమారులకి. అయితే మెయిన్గా మేజర్ సప్లయర్స్ ఆఫ్ ఇండియన్కి సంబంధించి ఈ రెండు కంపెనీల ద్వారానే ఈ ఇథనాల్ అయితే వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ ఇథనాల్ కంపెనీ వీళ్ళ రెండు కంపెనీల గురించి బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడితే 2024లో ఈ కంపెనీలకు సంబంధించి రెవెన్యూ 17 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల మధ్య ఉంది. అయితే 2025కు వచ్చే వరకు ఈ కంపెనీ రెవెన్యూ 510 కోట్లు, అంటే ఒకటే సంవత్సరంలో దాదాపుగా 2,800% ఇక్కడ ఎలా పెరిగింది అంటే 2024లో ఉన్న రెవెన్యూ 17 కోట్లు అయితే 2025కు వచ్చే వరకు 510 కోట్ల రూపాయలకు ఎలా పాకిపోయింది. ఇక స్టాక్ గురించి మాట్లాడితే 2024లో ఈ కంపెనీ స్టాక్ ఒక్కటి 40 రూపాయలు ఉంటే ఇదే కంపెనీ స్టాక్ 2025కు వచ్చేసే వరకు 668 రూపాయలు ఉంది. అంటే దాదాపుగా 520% ఈ కంపెనీ స్టాక్స్ ఎలా హైక్ అయిపోయాయి. మరి దీనికి సమాధానము కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏదైనా ల్యాండ్ కొనాలన్నా లేదంటే ఏదైనా కంపెనీకి పెట్టాలన్నా మన ఫేస్బుక్ అకౌంట్లు, టోటల్గా మన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇన్ని అడిగే కంపెనీలు, ఇన్ని అడిగే కేంద్రము, టోటల్గా ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం ఇష్టారీతిన ఇలాంటి సంస్థలు నిర్మించడం కానీ ఇలా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వేలకు వేల లీటర్లు ఉపయోగించుకోవడం కానీ చూస్తుంటే మనము ప్రశ్నిస్తే మాత్రం యాంటీ నేషన్ అంటే దేశద్రోహులు అనే ఒక ముద్ర మాత్రం ఖచ్చితంగా వేస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోసోల్ ఫ్యాక్టరీకి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కట్టబెడుతుంది, తర్వాత వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వము కట్టబెడుతుంది. కానీ ఇలా ఫ్యాక్టరీలు ఎవరికి అంటే ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా
ఇక్కడ ఇష్టం ఉన్నట్టుగా ఫ్యాక్టరీలను కట్టబెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మెయిన్గా మూసీ ఏదైతే వాటర్ ఉందో ఇక్కడ గర్భిణీలు పూర్తిగా అంటే పిల్లల్ని కంటుంటే వాళ్ళు అవిటి వాళ్ళుగా పుడుతున్న పరిస్థితి ఉంది. వీళ్లకు వాటర్ సప్లై చేయాల్సింది పోయి ఇక్కడ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన కంపెనీలకు వాటర్ సప్లై చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పటికైనా దీని గురించి ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దేశద్రోహులు అని చెప్పి మన మీద ఒక ముద్ర వేస్తారు. కాబట్టి ట్యాక్సులు కట్టడమే కాదు, భారతదేశానికి ట్యాక్సులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఆస్తులకు లేదంటే మీ సంపాదనకు ట్యాక్సులు కడుతున్నారు. కానీ ఈ ట్యాక్సులు కట్టడం కంటే అత్యంత ముఖ్యమైనది వీటిని ప్రశ్నించడం. ఈ ప్రశ్నించని రోజే మీరు ఖచ్చితంగా నిలబడగలరు. ఒకవేళ మీ మీద దేశద్రోహులని ముద్ర వేసినా సరే లేదంటే ప్రశ్నించే వాళ్ళ తరపునైనా మీరు ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడండి.